సామెతలు 1:8-9 తల్లిదండ్రుల బోధకు విలువ ఇవ్వండి. సామెతలు 1:8-9 నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేకుము. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంకెమునకు హారములునై యుండును. ప్రియమైన సహోదర సహోదరిలారా, మన జీవితంలో మనకు మొదటగా మంచి మాటలు చెప్పేవారు ఎవరు? మనకు మొదటగా నడవడం నేర్పించేవారు ఎవరు? మనం తప్పు చేసినప్పుడు మందలించేవారు ఎవరు? మనం పడిపోయినప్పుడు మనలను పైకి లేపేవారు ఎవరు? వారు మన తల్లిదండ్రులు. దేవుడు మనకు ఇచ్చిన గొప్ప వరాలలో తల్లిదండ్రులు కూడా ఒకరు. తల్లిదండ్రులు కేవలం మనలను పెంచడం మాత్రమే కాదు, మంచి మార్గంలో నడవాలని, చెడు నుండి దూరంగా ఉండాలని, జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలని మనకు బోధిస్తారు. అందుకే సామెతలు గ్రంథంలో ఒక తండ్రి తన కుమారునితో ఎంతో ప్రేమగా ఇలా చెబుతున్నాడు: నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేకుము. ఇక్కడ మొదటగా మనం గమనించవలసిన విషయం ఆలకింపుము. ఆలకించడం అంటే కేవలం చెవులతో వినడం కాదు. శ్రద్ధగా వినడం, ఆలోచించడం, అర్థం చేసుకోవడం, అవసరమైనప్పుడు ఆచరించడం. ఈ రోజుల్లో మనం ఎన్నో విషయాలు వింటున్నాం. స్నేహితుల మాటలు వింటాం, సామాజిక మాధ్యమాల్లో ఎన్నో మాటలు వింటాం, ఇంటర్నెట్లో ఎన్నో సలహాలు చూస్తాం. కాని మన జీవితాన్ని నిజంగా ప్రేమించే వారి మాటలను మాత్రం కొన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తాం. తల్లిదండ్రులు మనలను ఎందుకు హెచ్చరిస్తారో? వారికి మనపై కోపం ఉండటం వల్ల కాదు. వారు మన జీవితంలో మనకంటే ఎక్కువ అనుభవాన్ని చూసి ఉంటారు. వారు ఎదుర్కొన్న కష్టాలు, చేసిన తప్పులు, నేర్చుకున్న పాఠాలు మనకు ఉపయోగపడాలని కోరుకుంటారు. ఒక చిన్న పిల్లవాడు వేడి వస్తువును తాకడానికి ప్రయత్నిస్తే తల్లి వెంటనే తాకవద్దు అని చెబుతుంది. ఆ పిల్లవాడికి ఆ వస్తువు ఎందుకు ప్రమాదకరమో తెలియకపోవచ్చు, కాని తల్లికి తెలుసు. అదేవిధంగా జీవితంలో కూడా కొన్ని విషయాలు మనకు బయటికి అందంగా కనిపించవచ్చు, కాని వాటి వెనుక ప్రమాదం ఉండవచ్చు. అలాంటి సమయంలో తల్లిదండ్రులు వద్దు అని చెప్పినప్పుడు మనకు అది నచ్చకపోవచ్చు, కాని వారి మాట వెనుక ప్రేమ ఉండవచ్చు. అందుకే దేవుని వాక్యం చెబుతోంది: నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేకుము. ఇక్కడ రెండవ ముఖ్యమైన విషయం త్రోసివేకుం అంటే తల్లి చెప్పే మంచి బోధను తక్కువగా చూడవద్దు. తల్లిదండ్రులు చెప్పే ప్రతి మాటను ఆలోచించకుండా అనుసరించాలి అని కాదు, కాని వారు ప్రేమతో, మంచికోసం, దేవుని వాక్యానికి అనుగుణంగా ఇచ్చే బోధను నిర్లక్ష్యం చేయకూడదు. కొన్నిసార్లు తల్లిదండ్రుల మాటలు మనకు కఠినంగా అనిపిస్తాయి. వారు మనకు ఒక పని చేయవద్దని చెప్పవచ్చు, ఎవరితో స్నేహం చేయాలో, ఎవరితో దూరంగా ఉండాలో చెప్పవచ్చు, చదువుపై శ్రద్ధ పెట్టమని చెప్పవచ్చు, చెడు అలవాట్లకు దూరంగా ఉండమని చెప్పవచ్చు, సమయాన్ని వృధా చేయవద్దని చెప్పవచ్చు, దేవుని వాక్యాన్ని చదవమని, ప్రార్థించమని చెప్పవచ్చు. ఆ సమయంలో వారి మాటలు మనకు ఇబ్బందిగా అనిపించవచ్చు, కాని కొంతకాలం తర్వాత వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు నా తల్లిదండ్రులు చెప్పిన మాట విని ఉంటే బాగుండేది అని చాలామంది అనుకుంటారు. అందుకే తల్లిదండ్రుల బోధను వినడం మన జీవితానికి రక్షణగా మారుతుంది. ఇప్పుడు 9వ వచనం ఏమి చెబుతుందో చూద్దాం. అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంకెమునకు హారములునై యుండును. ఇక్కడ దేవుని వాక్యం ఒక అందమైన చిత్రాన్ని మన ముందు ఉంచుతుంది. ఒక రాజు ధరించే కిరీటం అతని గౌరవాన్ని చూపిస్తుంది. ఒక అందమైన హారం ధరించినప్పుడు అది వ్యక్తికి అలంకారంగా ఉంటుంది. అలాగే తల్లిదండ్రుల మంచి బోధను మన జీవితంలో నిలుపుకున్నప్పుడు అది మనకు అలంకారంలా ఉంటుంది. అంటే మంచి బోధ మన రూపాన్ని మాత్రమే కాదు, మన స్వభావాన్ని అందంగా చేస్తుంది. ఒక వ్యక్తి దగ్గర డబ్బు ఉండవచ్చు, మంచి చదువు ఉండవచ్చు, గొప్ప ఉద్యోగం ఉండవచ్చు, మంచి దుస్తులు ధరించవచ్చు, కాని అతనిలో గౌరవం లేకపోతే, వినయం లేకపోతే, మంచితనం లేకపోతే ఆ బాహ్య అందం ఎంతకాలం నిలుస్తుంది? కాని మంచి బోధను అనుసరించే వ్యక్తి మాటల్లో, ప్రవర్తనలో, నిర్ణయాల్లో ఒక ప్రత్యేకమైన అందం కనిపిస్తుంది. వినయం ఒక అలంకారం, నిజాయితీ ఒక అలంకారం, క్రమశిక్షణ ఒక అలంకారం, మంచి స్వభావం ఒక అలంకారం, దేవుని భయం ఒక అలంకారం, తల్లిదండ్రులను గౌరవించడం ఒక అలంకారం. ఇవి మనకు బయట కనిపించకపోయినా మన వ్యక్తిత్వాన్ని అందంగా తీర్చిదిద్దుతాయి. ప్రియమైన యువతీ యువకులారా, ఈ సందేశం ప్రత్యేకంగా మీకోసం. మీ జీవితంలో మీరు ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏ చదువు ఎంచుకోవాలి? ఏ ఉద్యోగం చేయాలి? ఎవరితో స్నేహం చేయాలి? ఎలాంటి జీవిత భాగస్వామిని ఎంచుకోవాలి? ఏ అలవాట్లకు దూరంగా ఉండాలి? మీ సమయాన్ని ఎలా ఉపయోగించాలి? ఈ నిర్ణయాలన్నింటిలో మీకు సలహాలు ఇచ్చే అనేక మంది ఉంటారు.
కాని మిమ్మల్ని నిజంగా ప్రేమించే, మీ భవిష్యత్తును కోరుకునే తల్లిదండ్రుల సలహాను కూడా వినండి. వారు ప్రతిసారీ సరైనవారే అని కాదు. కాని వారి మాటను కోపంతో వెంటనే తిరస్కరించకుండా, అమ్మా, నాన్న, మీరు ఇలా ఎందుకు చెబుతున్నారు అని ప్రశాంతంగా అడగండి. వారి అనుభవాన్ని తెలుసుకోండి. వారి మాటను ఆలోచించండి. దేవుని వాక్యంతో పరిశీలించండి. మంచిదైతే స్వీకరించండి. అలా చేయడం మీ జీవితంలో అనేక తప్పులను నివారించగలదు. ఇక తల్లిదండ్రులకు కూడా ఈ వాక్యంలో ఒక గొప్ప బాధ్యత ఉంది. పిల్లలు తమ తల్లిదండ్రుల బోధను వినాలని మనం కోరుకుంటే, తల్లిదండ్రులు కూడా పిల్లలకు మంచి ఉదాహరణగా ఉండాలి. పిల్లలకు ప్రార్థించు అని చెప్పి, తల్లిదండ్రులు ప్రార్థించకపోతే పిల్లలు మాటల కంటే ప్రవర్తనను ఎక్కువగా చూస్తారు. నిజం చెప్పు అని చెప్పి, ఇంట్లో తల్లిదండ్రులు అబద్ధం చెబితే పిల్లలు గందరగోళానికి గురవుతారు. ఇతరులను గౌరవించు అని చెప్పి, ఇంట్లో ఇతరులను అవమానిస్తే ఆ బోధ పిల్లల హృదయంలో బలంగా నిలవదు. అందుకే తల్లిదండ్రులారా, మీ పిల్లలకు బోధించండి. కాని ముందుగా మీ జీవితంతో బోధించండి. మీ మాటల కంటే మీ జీవితం వారికి గొప్ప పాఠం. పిల్లలారా, తల్లిదండ్రులారా, ఈ రెండు వర్గాలు కలిసి దేవుని వాక్యాన్ని అనుసరిస్తే కుటుంబం బలపడుతుంది. ఒక కుటుంబంలో తల్లిదండ్రులు దేవునిని గౌరవిస్తే, పిల్లలకు దేవుని మార్గాన్ని నేర్పిస్తే, పిల్లలు ఆ బోధను వినడానికి సిద్ధంగా ఉంటే, ఆ కుటుంబంలో ప్రేమ, క్రమశిక్షణ, గౌరవం, విశ్వాసం పెరుగుతాయి. మన సమాజంలో ఎన్నో సమస్యలకు ఒక కారణం మంచి విలువలను చిన్న వయస్సులో నేర్చుకోకపోవడం. డబ్బు సంపాదించడం నేర్చుకుంటున్నాం. టెక్నాలజీ ఉపయోగించడం నేర్చుకుంటున్నాం. ప్రపంచ జ్ఞానాన్ని సంపాదిస్తున్నాం. కాని ఎలా మంచి మనిషిగా జీవించాలి? ఎలా నిజాయితీగా ఉండాలి? ఎలా ఇతరులను గౌరవించాలి? ఎలా చెడు మార్గాన్ని తిరస్కరించాలి? ఎలా దేవునితో సంబంధాన్ని పెంచుకోవాలి? ఇలాంటి విషయాలను కూడా నేర్చుకోవాలి. అందుకే సామెతలు 1:8-9 మనకు చాలా విలువైన పాఠాన్ని ఇస్తోంది. తల్లిదండ్రుల మంచి బోధను నిర్లక్ష్యం చేయవద్దు. వారి మాటలను ప్రేమతో వినండి. వారి అనుభవం నుండి నేర్చుకోండి. మంచి సలహాను మీ జీవితంలో ఆచరించండి. అప్పుడు ఆ బోధ మీకు భారంగా కాకుండా మీ జీవితానికి అలంకారంగా మారుతుంది. మీ తల్లిదండ్రులు ఈ లోకంలో ఉన్నట్లయితే, ఈ రోజే వారికి ఒక మంచి మాట చెప్పండి. అమ్మా, నాన్న, మీరు నా కోసం చేసిన ప్రతిదానికి ధన్యవాదాలు. వారిని గౌరవించండి. వారితో ప్రేమగా మాట్లాడండి. వారి కోసం ప్రార్థించండి. ఎందుకంటే ఒకరోజు మనం వెనక్కి తిరిగి చూసినప్పుడు, మన తల్లిదండ్రులు చెప్పిన కొన్ని చిన్న మాటల విలువ ఎంత గొప్పదో అర్థమవుతుంది. మరియు తల్లిదండ్రులు మనతో లేకపోయినా, వారు నేర్పిన మంచి విలువలను మన జీవితంలో కొనసాగించడం వారికి ఇచ్చే గొప్ప గౌరవం. కాబట్టి ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. మంచి సలహాను తిరస్కరించము. తల్లిదండ్రుల ప్రేమను తక్కువగా చూడము. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయము. మంచి బోధను మన జీవితానికి అలంకారంగా చేసుకుంటాము. మన జీవితంలో జ్ఞానం పెరగాలి. మన స్వభావం మంచిగా మారాలి. మన కుటుంబంలో ప్రేమ పెరగాలి. మన నిర్ణయాల్లో దేవుని జ్ఞానం కనిపించాలి. అందుకు తల్లిదండ్రుల మంచి బోధను వినడం ఒక గొప్ప పునాది.